ఇక్కడ ఉన్నటువంటి సమస్య అదే బటన్ నొక్కే కదా గతంలో. కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుండాలి మీరు. కాదు సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుండాలి మీరు. అన్నయ్య దయచేసి బటన్ నొక్కొద్దు, వాళ్ళని తీసుకెళ్లి చేపలు పట్టడం నేర్పిద్దాం, అంతేగాని చేపలు వాళ్ళకి ఎత్తుకొని ఇయ్యొద్దు అన్నయ్య అని చెప్పేసి మీరు అప్పుడు చెప్పుండాలా. అన్నం పెడితే తప్పైపోయిందా మీకు? అన్నం పక్కన బిర్యానీ పెడుతుంటే దానికి ఇంట్లో నుంచి వదిలేసిపోతామా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ రోజు వెళ్ళి చూడండి సార్, రోడ్లోకి వెళ్ళి చూడండి సార్, భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చూడండి సార్. ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు మీ ఏరియాలో ఒక సెంటర్ ఉంటది, ఆడికి వెళ్ళి చూడండి. పాపం పని లేక మధ్యాహ్నం అన్నం లేక రక్తం అమ్ముకుంటున్నారు సార్ కొన్ని ప్రాంతాల్లో. ఒకసారి చూడండి సార్ అవన్నీ. వాళ్ళంతా 5 రూపాయలు పోయి భోజనం చేసి చాలా మొహాల్లో ఒక తెలియని వెలుగు కనిపిస్తుంది. రక్తం అమ్ముకునే పరిస్థితి కాదు. వినండి సార్. మీరు లాజికల్ గా మాట్లాడొద్దు. వినండి మోహన్ రెడ్డి గారు, మీరేదో లాజికల్ పాయింట్ బట్టాను అనొద్దు. భవన నిర్మాణ కార్మికులు అన్నా నేను. భవన నిర్మాణ కార్మికులు ఇప్పుడు ఆడ 100 మంది ఉంటే 80 మందికి పని ఉంటుంది, 20 మందికి పని ఉండదు. వాళ్ళకి వేరే చోట అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు, లేకపోతే ప్రభుత్వం చేస్తామంటే వాళ్ళు రారు. ఈ సమస్యలన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ రోజు కూలి లేకపోయినా ఈ రోజు 5 రూపాయలు తింటున్నారు. మీ ప్రభుత్వంలో రక్తం అమ్ముకున్నారంటున్నాను. ఇసుక దొరక్క కనీసం భవన నిర్మాణ కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో ఒకసారి మీరు వెనకెళ్ళి చూడండి. మీరు 5 రూపాయలకు పెట్టేటటువంటి అన్నం విషయంలో అడుక్కు తినేటటువంటి పరిస్థితుల్లో, అడుక్కునే తినే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరు అనేటటువంటి మాటని మీరు వెనక్కి తీసుకోండి. దీనివల్ల ఇప్పుడు సమస్యలు వస్తా ఉంటాయి. అవునవునవును. రైతులు కిడ్నీలు అమ్మింది, ఏ హాస్పిటల్స్ ఎవరెవరు కిడ్నీలు తీసింది, గతంలో ఎన్ని కిడ్నీ రాకెట్లు బయటపడింది. ఒక్కసారి గూగుల్ వెళ్ళి అడగండి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా. కిడ్నీలు ఏ హాస్పిటల్లో ఎన్ని అమ్మారో మీరు ఒకసారి వెళ్ళి చూడండి సార్. ఏ హయాంలో కిడ్నీ రాకెట్లు బయటపడ్డాయో వెళ్ళి చూడండి సార్. మీరు మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని జరిగాయో చూడండి. అన్నం విషయంలో మాత్రం దయచేసి మాట్లాడొద్దు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ. ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అడుక్కు తినే పరిస్థితులు అనే పదాన్ని దయచేసి మీరు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అడుక్కోవట్లేదు సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే ఇప్పుడు అక్కడే సమస్య అక్కడే వస్తుంది. మోహన్ రెడ్డి గారు సమస్య అక్కడే వస్తుంది. మీరేంటంటే మీకు అర్థం కాదనమాట. ఇప్పుడు అక్కడ ఏంటి, ఆ రోజు 5 రూపాయలకి భోజనం అందుబాటులో ఉంటే పస్తులతో పడుకోకుండా 5 రూపాయలకి అన్నం తింటాడు. దాన్ని మీరు ఎలా మార్చుతున్నారంటే అన్నం పెట్టి